డియర్ స్టూడెంట్స్, ఈ సెషన్లో మనం న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్లో ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి తెలుసుకుందాం. సో న్యూటన్ సెకండ్ లా ప్రకారం ఒక బాడీ మీద యాక్ట్ చేసే నెట్ ఎక్స్టర్నల్ ఫోర్స్ ఆ బాడీ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటంకి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అయి ఉంటుంది. సో ఇక్కడ మనం ఫోర్స్ని మెజర్ చేయాలంటే ఫస్ట్ మొమెంటం తెలుసుకుండాలి. హియర్ మొమెంటం ఈస్ ద మెజర్ ఆఫ్ క్వాంటిటీ ఆఫ్ మోషన్. సో ఒక ఆబ్జెక్ట్ మోషన్ ఎంత అనే దాన్ని మెజర్ చేసే ఫిజికల్ క్వాంటిటీ మొమెంటం. సో మోషన్ ఆఫ్ ద బాడీ అనగానే మనకి ఫస్ట్ గుర్తుకొచ్చేది వెలాసిటీ. అంటే మొమెంటం ఆఫ్ ద బాడీ మనకి వెలాసిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది, అలాగే మాస్ ఆఫ్ ద బాడీ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో మొమెంటం ఈజ్ మెజర్డ్ యాజ్ ద ప్రొడక్ట్ ఆఫ్ మాస్ అండ్ వెలాసిటీ. సో దీంట్లో మాస్ స్కేలార్ క్వాంటిటీ, వెలాసిటీ వెక్టార్ క్వాంటిటీ. సో వెలాసిటీ ఏ డైరెక్షన్లో ఉంటుందో మొమెంటం కూడా అదే డైరెక్షన్లో ఉంటుంది, బికాస్ మొమెంటం ఈజ్ ఆల్సో ఏ వెక్టార్ క్వాంటిటీ. సో ఇక్కడ మొమెంటంలో చేంజ్ రావాలి అంటే మనకి వెలాసిటీలో చేంజ్ రావాలి. ఎందుకని? జనరల్గా మాస్ ఆఫ్ ద బాడీ కాన్స్టెంట్ కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫోర్స్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ వెలాసిటీ అప్లై చేసాం అనుకోండి, దెన్ velocity changes only in magnitude. Suppose force is applied in another direction, then it changes both magnitude and direction. So when we apply a force, there is a change in momentum. Means if you find the rate of change of momentum, that is equal to nothing but external force. So this is the definition of force. The net external force experienced by a body is equal to the rate of change of momentum. దీన్ని మనం మ్యాథమెటికల్గా ఇలా రిప్రజెంట్ చేయొచ్చు. ఎఫ్ బార్ ఇస్ ఈక్వల్ టు డిపి బార్ బై డిటి. డిపి బార్ అంటే చేంజ్ ఇన్ మొమెంటం. ఇక్కడ చేంజ్ ఇన్ మొమెంటం వెక్టార్ క్వాంటిటీ, సో ఫోర్స్ కూడా వెక్టార్ క్వాంటిటీ. అలాగే డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్ ఏంటి? నథింగ్ బట్ ద డైరెక్షన్ ఆఫ్ ద చేంజ్ ఇన్ మొమెంటం. మనకి పి బార్ అంటే ఎంవి బార్ అని తెలుసు కాబట్టి పి బార్ని సబ్స్టిట్యూట్ చేస్తే డి బై డిటి ఆఫ్ ఎంవి బార్. సో ఇక్కడ మాస్ వెలాసిటీ రెండు వేరియబుల్ అనుకోండి, అప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ని ఎలా రాస్తాం మనం? ఎం ఇంటూ డివి బై డిటి ప్లస్ వి ఇంటూ డిఎం బై డిటి. మనకి మాస్ వెలాసిటీ రెండు వేరియబుల్ అయితే ఫోర్స్ని ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాం. ఒకవేళ మాస్ కాన్స్టెంట్ అయితే మనం ఫోర్స్ని ఎలా రిప్రజెంట్ చేయొచ్చు? ఎఫ్ బార్ ఇస్ ఈక్వల్ టు, సో మాస్ కాన్స్టెంట్ అంటే డిఎం జీరో, ఈ పార్ట్ జీరో అయిపోతుంది, ఎం ఇంటూ డివి బై డిటి. డివి బై డిటి అంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ, దట్ ఈస్ యాక్సలరేషన్. సో యూ కెన్ రైట్ ఎం ఇంటూ ఏ. So this is the expression of force when mass is constant, that is F is equal to m a bar. So second one, if velocity is constant, F bar is equal to V into dm by dt. ఇక్కడ వెలాసిటీ కాన్స్టెంట్. ఇక వన్ డైమెన్షన్లోకి వచ్చేసరికి మనం ఈక్వేషన్స్ని వన్ డైమెన్షన్ అంటే వెలాసిటీ, యాక్సిలరేషన్ ఇవన్నీ కూడా సేమ్ డైరెక్షన్ ఉన్నాయి అనుకుంటే యూ కెన్ రైట్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏ అండ్ యూ కెన్ ఆల్సో రైట్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు వి ఇంటూ డిఎం బై. సో ఒకవేళ యాక్సిలరేషన్ కాన్స్టెంట్ అయితే మనం దీన్ని డిఫరెంట్ ఫార్మ్స్లో రాసుకోవచ్చు. ఎం ఇంటూ ఏ వాల్యూని ఎంత రాయొచ్చు? యాక్సిలరేషన్ కాన్స్టెంట్ అయితే ఈక్వేషన్ ఆఫ్ మోషన్ నుంచి వి మైనస్ యూ బై టీ రాయొచ్చు, లేదా వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ బై టీఎస్ రాయొచ్చు. సో ఫోర్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఫస్ట్ మనం చెక్ చేసుకోవాల్సింది మాస్ కాన్స్టెంటా, వెలాసిటీ కాన్స్టెంటా.
మాస్ కాన్స్టెంట్ అయితే F is equal to ma అప్లై చేయాలి. వెలాసిటీ కాన్స్టెంట్ అయితే F is equal to v into dm by dt అప్లై చేయాలి. సో మాస్ వేరియబుల్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ certain amount of mass of gravel falls from a height. కాకపోతే ఇక్కడ మాస్ ఎలా ఫాలో అవుతుంది, కంటిన్యూస్గా ఫాలో అవుతుంది. ద రేట్ ఆఫ్ మాస్ ఫాల్స్ dm by dt. సో dt సెకండ్స్లో dm మాస్ ఫాలో అవుతుంది. అలాగే ఎర్త్ని రీచ్ అయ్యేటప్పుడు ఈ గ్రావెల్ ఎర్త్ని v వెలాసిటీతో స్ట్రైక్ అవుతుంది. సో కాన్స్టెంట్ వెలాసిటీతో స్ట్రైక్ అవుతుంది. అలాగే వేరియబుల్ మాస్ ఏ ఫార్ములా అప్లై చేయాలమో F is equal to v into dm by dt. సో gravel applies a force on the earth. F is equal to v into dm by dt. ఒకవేళ ఈ గ్రావెల్ ఫాల్ అయ్యే హైట్ h అయితే గ్రౌండ్ రీచ్ అయినప్పుడు ఎక్వైర్ చేసే వెలాసిటీ ఎంత అవుతుంది, అండర్ రూట్ ఆఫ్ 2gh. సో దీన్ని మీరు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఫోర్స్ ఎగ్జర్టెడ్ బై ద గ్రావెల్ ఆన్ ఎర్త్ ఎంత అవుతుంది, v అండర్ రూట్ ఆఫ్ 2gh into dm by dt. This is the force exerted by the gravel on the earth. ఇదే విధంగా మనం రాకెట్ ప్రొపల్షన్ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. రాకెట్ ఆఫ్ మాస్ క్యాపిటల్ M తీసుకుందాం. ఈ రాకెట్లో ఫ్యూయల్ బర్న్ అయి హాట్ గ్యాసెస్ ప్రొడ్యూస్ అవుతాయి. ఈ ప్రొడ్యూస్ అయిన హాట్ గ్యాసెస్ v కాన్స్టెంట్ వెలాసిటీతో ఎజెక్ట్ అవుతాయి అనుకోండి. అలాగే బర్న్ అయిన ఫ్యూయల్ మాస్ dm in dt సెకండ్స్ అంటే దీన్ని రేట్ ఆఫ్ బర్నింగ్ ఆఫ్ ద ఫ్యూయల్ అంటాం, dm by dt. సో కంటిన్యూస్గా ఫ్యూయల్ బర్న్ అవుతూ కాన్స్టెంట్ వెలాసిటీతో గ్యాసెస్ని ఎజెక్ట్ చేస్తుంది. సో ఈ గ్యాసెస్ ఎక్స్పీరియన్స్ చేసే ఫోర్స్ ఎంత, F is equal to v into dm by dt. ఎంత ఫోర్స్తో అయితే గ్యాసెస్ కంటిన్యూస్గా ఎజెక్ట్ అవుతున్నాయో ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ ఫోర్స్ని రాకెట్ మీద అప్లై చేస్తాయి. బికాస్ ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. సో ఈ ఫోర్స్తో రాకెట్ అప్వర్డ్ మూవ్ అవుతుంది. సో ఇక్కడ మనం ఒకవేళ యాక్సలరేషన్ ఆఫ్ ద రాకెట్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ రాకెట్ ఈజ్ మూవింగ్ అప్వర్డ్ విత్ అన్ యాక్సలరేషన్ ఏ అనుకుంటే ఫ్రీ బాడీ డయాగ్రమ్ని డ్రా చేయండి. ఫ్రీ బాడీ డయాగ్రమ్ అంటే బాడీని ఒక పాయింట్ మాస్గా ఎస్యూమ్ చేసుకుని దాని మీద ఫోర్సెస్ని డ్రా చేస్తే దాన్ని ఫ్రీ బాడీ డయాగ్రమ్. ఇక్కడ రాకెట్ని ఒక పాయింట్ మాస్గా ఎస్యూమ్ చేసుకోండి. ఈ పాయింట్ మాస్ మీద యాక్ట్ చేసే ఫోర్సెస్ ఏంటి, బర్నింగ్ ఫ్యూయల్ వలన రియాక్షన్ ఫోర్స్ యాక్ట్ చేస్తుంది, ఎంతది v into dm by dt. అలాగే గ్రావిటేషనల్ ఫోర్స్ డౌన్వర్డ్ యాక్ట్ చేస్తుంది. మనకి అప్వర్డ్ ఫోర్స్ ఎక్కువ ఉంది అనుకోండి, బాడీ అప్వర్డ్ మూవ్ అవుతుంది. డౌన్వర్డ్ ఫోర్స్ ఎక్కువ ఉంటే బాడీ డౌన్వర్డ్ మూవ్ అవుతుంది. చూడండి ఇక్కడ రాకెట్ యాక్సలరేషన్ అప్వర్డ్ డ్రా చేస్తాం అంటే నెట్ ఫోర్స్ ఈజ్ ఇన్ అప్వర్డ్ డైరెక్షన్. సో ఫ్రీ బాడీ డయాగ్రమ్ ఆఫ్ రాకెట్, FBD of rocket. So free body of rocket డ్రా చేస్తే ఇది మాస్ ఆఫ్ ద రాకెట్ క్యాపిటల్ M, అప్వర్డ్ ఫోర్స్ బర్నింగ్ ఫ్యూయల్ వల్ల యాక్ట్ చేసే ఫోర్స్ అంతా v into dm by dt. నెక్స్ట్ గ్రావిటేషనల్ ఫోర్స్ డౌన్వర్డ్, మాస్ ఆఫ్ ద రాకెట్ క్యాపిటల్ M కాబట్టి క్యాపిటల్ M into యాక్సలరేషన్ ఆఫ్ ద రాకెట్ అప్వర్డ్. అంటే ఏ ఫోర్స్ ఎక్కువ ఉన్నట్టు, v into dm by dt mg కంటే గ్రేటర్ దాన్ ఉంది. సో న్యూటన్ సెకండ్ లా ప్రకారం నెట్ ఫోర్స్ ఇస్ ఈక్వల్ టు m into e. ఇక్కడ నెట్ ఫోర్స్ ఎంత, యాక్సలరేషన్ అప్వర్డ్ ఉందంటే అప్వర్డ్ ఫోర్స్ ఇస్ గ్రేటర్ దాన్ డౌన్వర్డ్ ఫోర్స్. v into dm by dt minus mg is equal to m into e. సో ఎంఏని మీరు లెఫ్ట్ సైడ్ లేదా ఎంజీని రైట్ సైడ్ తీసుకొస్తే ఎలా రాయొచ్చు, ఎబో ఎక్స్ప్రెషన్ని v into
dm by dt is equal to capital M into g plus e is the final expression. ఒకవేళ రాకెట్ అప్వర్డ్ కాన్స్టెంట్ యాక్సలరేషన్తో మూవ్ అవుతుంటే మనకి రాకెట్ మీద యాక్ట్ చేసే ఫోర్స్ v ఈజ్ ఈక్వల్ టు dm by dt దేనికి ఈక్వల్ అవుతుంది m ఇంటూ g ప్లస్